And ఇప్పుడు నెక్స్ట్ భూమి కోసం ఫ్రమ్ గర్ల్స్ టీమ్, సో ప్లీజ్ వెల్కమ్. ఆస్తులు పోగొట్టుకుని పిచ్చోళ్ళైన వాళ్ళని చూసాము, ప్రేమలో విఫలమై పిచ్చోళ్ళైన వాళ్ళని చూసాము. కానీ ఒక బిడ్డని పోగొట్టుకుని పిచ్చిదైన తల్లి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలుసా? మీకు తెలుసా? తన చివరి శ్వాస విడిచేంత వరకు నీకోసం నా కోసం పరితపించేది ఒక కన్నతల్లి మాత్రమే.
క్లినిక్ ప్లస్ ఆటా 6 జూనియర్స్ లో ఇప్పుడు దాకా ఇన్ని పెర్ఫార్మెన్స్ చూసాం, కానీ ఇంత హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్ ఇదే అనుకుంటున్నాను. సుందరం మాస్టర్, ప్రభాకర్ గారు, హరిత గారు అందరూ నీ పెర్ఫార్మెన్స్ చూస్తే అలా ఉండిపోయారు. అంత బాగా చేస్తావు. నీ వయసుకి నీ పెర్ఫార్మెన్స్ కి అసలు సంబంధమే లేదు. ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నావు? నువ్వు చాలా వర్క్ చేయాలి కదా, చదువుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి, అయినా స్టిల్ ఇంత బాగా ఎలా చేస్తున్నావు చెప్పు, కారణాలు? అన్నయ్య 2 రీజన్స్ ఉన్నాయి అన్నయ్య. ఒకటి మా మాస్టర్, ఇంకొకటి మా మమ్మీ. అమ్మ అంటే అంత ఇష్టం నీకు. అమ్మ చూపించిన ప్రేమ నువ్వు ఆ బొమ్మ మీద చూపించావు కదా? అవునన్నయ్య. ప్రాక్టీస్లో కూడాను ప్రతి సాంగ్కి అందరినీ పెట్టుకొని, గ్రూప్ బాయ్స్ని అండ్ వాళ్ళ పేరెంట్స్ని పెట్టుకొని నేను ప్రాక్టీస్ ఇచ్చేవాడిని. బట్ ఈ సాంగ్ వాళ్ళకి ఎవరికి తెలియదు, మా ఇద్దరికి తెలుసు. ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాం ఎవరికి చెప్పొద్దు ఈ సాంగ్ అని. జడ్జెస్ కామెంట్స్ ముందన్నయ్య చిన్న రిక్వెస్ట్, ఈ సాంగ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేరెంట్స్ తెలియదు ఎలా పర్ఫామ్ చేస్తుంది ఎలా తెలియదు. నా కోసం ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్ కామెంట్స్ ఈ సాంగ్ ఎలా చేసింది ఒక్కసారి అడగండి నేను ప్లీజ్. తప్పకుండా. భూమిక పేరెంట్స్ జడ్జెస్ కి వెళ్లే ముందు మీరే చెప్పాలి, మీకే తెలియదంటే పెర్ఫార్మెన్స్. వాళ్ళు త్రూఅవుట్ ద సాంగ్ ఏడుస్తున్నారు, అది నేను చూశాను. ఎలా ఉంది పాప, ఎలా చేసింది? ఏం మాట్లాడాలి తెలియండి. We don't have any word to tell about our choreographer. He is the ultimate, and due to his efforts only, my daughter has done like this. అమ్మంటే నువ్వు చాలా ఇష్టం అని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అన్నయ్య ఈ సాంగ్ నేను మా మమ్మీకి డెడికేట్ చేస్తున్నాను అన్నయ్య. మీరే స్టేజ్ మీదకి రండి. ఓకే, ఇప్పుడు జడ్జెస్ అడుగుదామా? ఫస్ట్ మీ సపోర్టింగ్ జడ్జ్ హరిత గారు. ప్రతి తల్లి తన బిడ్డల్ని ఇలాగ పిచ్చిగా ప్రేమిస్తుంది. ఆ పిచ్చిని కొంతమంది పిచ్చిగా తీసుకునే పిల్లలు కూడా ఉన్నారు. బట్ తల్లి ప్రేమ అంటే ఏంటో అనేది ఇంతకంటే ఇంతకంటే గొప్పగా చూపించడం అనేది ఇక ఎవరి వల్ల కాదు. పవన్ సూరజ్, యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ టీమ్ సపోర్టింగ్ జడ్జ్ ప్రభాకర్ గారు. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పాపను పట్టుకుని తనకి యాక్సిడెంట్ అయిన సంగతి మర్చిపోయి, దెబ్బలు మర్చిపోయి మళ్ళీ ఆ పాప, ఆ కాన్సెప్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్, ఎక్సలెంట్. సుందరం మాస్టర్, ఇది చూసిన తర్వాత మనం కార్లో ట్రావెల్ చేస్తుంటాం, సిగ్నల్లో ఆగుతారు. ఆ కార్ ఆగేప్పుడు ఉంటారు కదా ఈ పిల్లలు పెట్టుకుని అడుగు 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 అడుగుని అడుగుతున్నారు. ఇమ్మీడియట్గా నాకు గుర్తు వస్తుంది
మన ఇంటికి ఫోన్ చేసి మనవారు ఎలాగున్నాడు చూసుకో భద్రిక, ఎవరెవరు ఎత్తుకొని పోతారేమో అని ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. పిల్ల వచ్చి ఒకసారి ఈ మనవరంలో నాది. ఇటువంటి ఒక పరిస్థితి ఇంకెవరకు రాకూడదు. ప్రతి ఒక్కరి మనుషుల్లోనూ గుండెల్లోని ఉంటావు ఇవాళ ఆంధ్రాలో. ఇప్పుడు స్కోర్ చూద్దాం. ఓకే ప్రభాకర్ గారు మీ స్కోర్. సుందరం మాస్టర్ 99. ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్, నా పేరు భూమిక. నా డాన్స్ మీకు కనుక నచ్చినట్లయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి BHOOMIKA భూమిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ భూమిక, ఆల్ ది బెస్ట్. క్లినిక్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరో తెలుసుకుందాం. సుందరం మాస్టర్, ఈ రోజు బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? బాయ్స్ బాగా చేశారు, గర్ల్స్ బాగా చేశారు. బెస్ట్ ఎవరు మాస్టర్? బాయ్సే కదా. సార్ ఈసారి చాలా ఇదిగా ఉంది సార్, టెన్షన్గా ఉంది. తర్వాత ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్నది లేదు, అందరూ బాగా చేశారు. దాంట్లో బెస్ట్ అంటే భూమిక. ఇటువంటి పరిస్థితి ఇంకెవరకు రాకూడదు. కంగ్రాచులేషన్స్ భూమిక. థ్యాంక్ యూ అన్నయ్య. సోలో పెర్ఫార్మెన్సెస్ లో గర్ల్స్ టాప్ అని ప్రూవ్ చేసింది. క్లినిక్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డ్ నీకు వచ్చేసింది. సో ఇప్పుడు గోల్డెన్ హ్యాట్ అండ్ ట్రాఫీ మీ మాస్టర్ కి. ఓకేనా? ఓకే అన్నయ్య. సుందరం మాస్టర్. నీకు అద్భుత దీపం రాబోతుంది. సుందరం మాస్టర్ మంత్రం చేయండి. ఆటా కా కసం, అబూ కా కసం, జీ బూమ్ వా. నువ్వే మంత్రం చెప్తూ రబ్ చేయి. ఆటా కా కసం, అబూ కా కసం, జీ బూమ్ వా. ఏమి బాలిక, బాగున్నావా? బాగున్నాను జీని. ఏమి నీ కోరిక? ఎందుకు నన్ను పిలిచావు? ఈ రోజు కోరిక నేనే అడుగుతాను ఈసారి కూడా. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ లో మా చిన్నపిల్లలందరూ సూపర్ గా యాక్టింగ్ చేశారు. అవును. మరి నువ్వు జీనివి కదా, మా పిల్లల కన్నా నువ్వు బాగా యాక్ట్ చేయగలవా లేదా చెప్పు. ఓ డెఫినెట్ గా చేస్తాను. అయితే ఒక పెద్ద డైలాగ్ చెప్పమని చెప్తాం, సరేనా? ఇదిగో పౌరాణికం, నార్మల్ డైలాగులు చెప్తే ఒప్పుకోం. అలాగే, ఓకేనా? మంచి డైలాగ్ చెప్పు చూద్దాం. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు దిప్పలు పెట్టి నీ ధర్మసూత్రములను మంటగలిపి అతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు
నేడు జాతి జాతి అని మమ్ము హవైల చేయుట. ఇంత వివేకం, ఇంత జ్ఞానం, ఇంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడధికుడు నరుడదముడు అన్నకించ భావనని కూకటి వేలతో సైతం పెకలించి వేసద. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేలే అష్టాది పాలకుల, మనుగడనించే పంచభూతముల సైతం జయ ఓ నరుడాను మమ్మర్శించే విధముగా సింహాసనం అధిష్ఠించద. ఇంకేం డౌట్స్? జీనీకి ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. అయితే జీనీ కూడా గ్రేటే. టైటిల్ గెలవాలి. ఇండియా గేట్ బాస్మతి రైస్ వాళ్ళు 2 lakhs ఇస్తున్నారు. అది నువ్వు సొంతం చేసుకోవాలి. ఓకేనా? ఓకే అన్నయ్య. ఆల్ ది బెస్ట్. నా సమయం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ కూడా సూపర్ గా చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ రా. గుడ్ లక్.